సింగరేణి కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు జేఏసీ చైర్మన్ కోదండరాం. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఐఎఫ్టీయూ రాష్ట్ర సదస్సులో పాల్గొన్న ఆయన కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని అన్నారు. ఓపెన్ కాస్ట్ పై మైనింగ్లు తగ్గించి అండర్ గ్రౌండ్ మైనింగ్ లో బొగ్గు వెలికి తీయాలని అన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఒక గణనీయమైన సంఖ్యలో ఏర్పడ్డారంటే దానికి ఆ సరళీకరణ విధానాలు ప్రధానంగా కారణమైనవి. మీ అందరికీ తెలుసు, సింగరేణిలో ప్రైవేటు జోక్యం అనేది ఉండేది కాదు. ఇవాళ దాదాపు 30,000 మంది ప్రైవేటు కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్నారు. వేతనాలు అనేవి మనకు అమలు కావటం లేదు. అమలు చేయించుకోవలసిన అవసరం ఉంది. ఆ అమలు చేయించుకోవటానికి ఇవాళ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నా. దానికి సంపూర్ణ సహకారాన్ని కూడా ప్రకటిస్తూ ఉన్నా. మనమందరం కూడా అడగవలసింది ఏంటంటే, ఈ కనీస వేతనాలు మాకు చెల్లించటమే కాదు, ఆ కనీస వేతనాలు చెల్లించవలసినటువంటి బాధ్యతను సింగరేణి యాజమాన్యం తీసుకొని అవన్నీ విధిగా చెల్లించేటట్టు చూడాలని కోరుతున్నాం. ఆఖరిగా మనం కోరవలసింది ఏంటంటే, ఓపెన్ క్యాస్ట్లనే తగ్గించి అండర్ గ్రౌండ్ మైన్స్ను పెంచి మొత్తంగా నిరుద్యోగులైనటువంటి యువకులందరికీ ఉపాధి కల్పన బాధ్యత సింగరేణి స్వీకరించాలని కూడా మనం